అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము శుక్రుడు వివిధ ద్వాదశ రాశుల్లో ప్రయాణించినప్పుడు ఎవరెవరికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయో అవి చూద్దాం. అయితే నేను ముఖ్యంగా అందరికీ చెప్పాల్సి ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ కూడా. మనము ఓ రాశి ఫలితాలు అంటే చంద్రుడు ఉన్న రాశిని రాశి అంటాం. సో చాలా మందికి తమ ఒకవేళ తమ పుట్టిన తేదీ, నక్షత్రం ఇవన్నీ ఏమి తెలవకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామ నక్షత్రంతో రాశి వాళ్ళు పెట్టేసుకొని దాని ద్వారా ఫలితాలు చూసుకుంటారు. అలా కాకుండా జన్మ జాతకం కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ రాశి ఫలితాలు రాశి కంటే ఎక్కువగా మనకి లగ్నం ఫలితాలు బాగా వర్తిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వృషభ రాశిలో శుక్రుడు ఆల్రెడీ ట్రాన్సిట్ పొందుతున్నాడు, అంటే ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఇది మనకి మే 14వ తారీఖు వారికి మనకి శుక్రుడు వృషభ రాశిలోనే ప్రయాణం చేస్తుంటాడు అన్నమాట. సో వివిధ లగ్నాల వారికి అంట, లేదా లగ్నాలు తెలియని వారికి రాశి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి మనం ఇప్పుడు చూద్దాము. వృషభ రాశిలో శుక్రుడు వచ్చాడు అంటే ద్వాదశ రాశుల్లో అది రెండవ రాశి అవుతుంది. రెండవ రాశి అతి ముఖ్యమైనది వృషభ రాశి. వృషభ రాశి తన సొంత రాశి అవుతుంది, అంటే తన సొంత ఇంట్లోకి శుక్రుడు ప్రయాణం చేస్తున్నాడు. అది కూడా శుక్రుడు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న స్వతంత్రం, అది అటు పేదవాడైనా కానీ, మధ్యతరగతి వాళ్ళైనా కానీ, గొప్ప వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ బయట ఎటు ప్రయాణం చేసినా కానీ మళ్ళీ తిరిగి తన ఇంట్లో వచ్చిన తర్వాత పొందిన ఆనందం, సంతోషం పట్టలేని ఆనందం కదా. సో అలాగే ఇక్కడ మనకు కూడా శుక్రుడు తన సొంత ఇంట్లోకి వచ్చాడు కాబట్టి అది కలిపురుషలో రెండవ రాశి అవుతుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మనకి ఫైనాన్స్ పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, ఏమంటారు, వివాహ వివాహ సమస్యల్లో ఏమన్నా సమస్యలు వస్తున్నాయి అని అంటే, అటు దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ కూడా మనకి ఈ శుక్రుడు ఈ ట్రాన్సిట్ వల్ల, అంటే సంచారం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. సో ముఖ్యంగా మనము ఇప్పుడు మేష రాశితో మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, లగ్నం అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు విత్ రెమెడీస్ మనం తెలుసుకుందాం. తులా లగ్నం తెలియని వారికి తులా రాశి అని చూసినట్టయితే తులా లగ్నానికి అధిపతి ఎవరు అనంటే శుక్రుడే. ఇక్కడ మనకి శుక్రుడే ఇక్కడ వృషభ రాశిలోనంటే తులా లగ్నానికి ఇక్కడ మనకి అష్టమం అవుతాడు. అష్టమం అయినా కానీ రాశ్యాధిపతి లగ్నాధిపతి అవుతాడు కదా ఇక్కడ. సో ఖచ్చితంగా మంచి ఫలితాలే ఇస్తాడు, ఇవ్వాలి. కాకపోతే ఏ రంగం వారికైనా కానీ చాలా మంది నన్ను పర్సనల్గా కాల్ చేసి ఈ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఆ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది అని పదే అడుగుతూ ఉంటారు. సో ఇదే ప్రత్యేకంగా ఈ రంగం వారికి అన్నట్టు లేదు ఇక్కడ మనకి శుక్రుడు. ఎందుకంటే ఏ రంగంలో ఉన్న వారికైనా కానీ డబ్బులు రావాలి కదా, మనకి డబ్బులు వస్తేనే కదా ఆ క్షేత్రంలో అయినా, ఆ రంగంలో అయినా మనకి మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పచ్చు. సో ఇక్కడ ఏంటంటే నో మ్యాటర్ ఎనీ బిజినెస్ ఆర్ ఎనీ జాబ్ ఇక్కడ మంచి ఫలితాలే ఇస్తాడు. కాకపోతే ఇక్కడ అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి కొద్దిగా డిలే చేయటము, లేదా పదే తిప్పించడము, తిప్పించిన తర్వాత అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా డబ్బులు రావాలి, మనకి డబ్బులు వచ్చే ఉన్నాయి, అవి డబ్బులు చిక్కిపోయినాయి అని అన్నట్టయితే ఆ డబ్బులు మనకి వడ్డీతో సహా వచ్చే అవకాశాలు మనకి ఈ శుక్రుడు అష్టమంలో ఉన్న ఫలితాలు మటుకు వస్తాయి.
కాకపోతే నేను పదే పదే అందరికీ చెప్తుంటాను. మన జన్మ జాతకంలో అంటే ఇప్పుడు తులా లగ్నం అయింది. తులా లగ్నానికి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు కనుక ఏ షష్ట అష్టమమతి మనకి వృషభ రాశి అవుతాడు కాబట్టి వ్యయంలో ఉన్నా కానీ కన్యా లగ్నానికి అధిపతి అయిన బుధుడికి మిత్రుడే కాబట్టి మనకి ఇక్కడ ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే శత్రు స్థానంలో కనుక ఉండి లేదా అవస్థలు కూడా చూస్తాము. చాలా మంది మర్చిపోయేది ఏంటంటే అరే పర్టికులర్ ఇప్పుడు శుక్రుడే ఉన్నాడు, లగ్నంలోనే ఉన్నాడు. కానీ ఆ లగ్నంలో అంటే రాశిలోనే ఉన్నాడు, అంటే తులారాశిలోనే ఉన్నాడు మా జన్మ జాతకంలో. కానీ మంచి ఫలితాలు ఇవ్వట్లేదు అని అంటే ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే అవస్థలు కూడా చూసుకోవాలి. బాల్య అవస్థలో కనుక ఉంటే లేదా వృద్ధావస్థలో అవస్థలు అనేది ఇది కొంచెం డిఫరెంట్ టాపిక్, చాలా డీప్ టాపిక్. అలాగే షడ్బలాల్లో కూడా బలం పొంది ఉండాలి. ఏ గ్రహమైనా కానీ తన సొంత రాశిలో ఉన్నా కానీ మూల త్రికోణంలో ఉన్నా కానీ ఉచ్చ రాశిలో ఉన్నా కానీ ఫలితాలు ఇవ్వట్లేదు అని అంటే ఇవన్నీ డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ చూసుకొని మనం చేసుకోవాలి. కానీ నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనకి ఇక్కడ అన్ని రంగాల్లో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ ఎటువంటి లోపాలు ఉన్నా కానీ జన్మ జాతకంలో మనకి ఇక్కడ రెమెడీస్ కూడా ఉన్నాయి. మాకు పుట్టిన తేదీ టైము ఇవేమీ తెలియదు లేదా పుట్టిన తేదీ కూడా తెలుసు అని అంటే కేవలం నేమ్తో పాటు కూడా మనం నేమ్ కరెక్షన్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. కాకపోతే మీరు టీంని సంప్రదించవచ్చు. సంప్రదిస్తే నేనైతే చిన్న చిన్న చిట్కాలు చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే మీకు మంచి ఫలితాలు అయితే లభించేటట్టు చూస్తాను. సో ఇప్పుడు నా చేతిలో ఉన్నది చూస్తున్నది ఇది ఏంటంటే 7 చక్ర క్రిస్టల్ బ్రేస్లెట్. సో ఇది ఎవరైనా ధరించవచ్చు. ఈ పర్టికులర్గా ఈ రాశి వాళ్ళే ఈ రాశి వాళ్ళే అన్నట్టు అయితే ఏమీ లేదు. దీంట్లో మనకి ప్యూర్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇక్కడ రెడ్ జాస్పర్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ అవెన్స్రిన్ అనేసి అంటే క్రిస్టల్స్ పేర్లు అనమాట. ఇది గ్రీన్ అవెన్స్రిన్, ఇక్కడ మనకి ఇది చూసినట్టయితే ఎల్లో సఫారు, ఇది చూసినట్టయితే బ్లూ సఫారు, ఇది అయితే పర్పుల్ ఎవెన్షన్. సో ఇలాగా ఇవన్నీ ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క తత్వం చెందినది అనమాట. అంటే మన బాడీలో సప్త చక్రాలు ఉంటాయి కదా, ఈ చక్రాలన్నీ మనం బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉంటుంది, బాడీ ఒత్తిడి పొందకుండా ఉంటుంది. సో మనము అటు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న వాటికి మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిపోతుంది, కానీ అది టెంపరీ ఎఫెక్టే కదా. ఎప్పుడైతే మనకి 7 చక్రాలు కరెక్ట్గా అలైన్ అయ్యి కుండలిని శక్తి అంటాం కదా, సో ఆ కుండలిని శక్తి మనము ఇప్పుడున్న హడావుడిలో మాత్రం చేసుకోలేని వారు కూడా ఈ దీన్ని ధారణ చేసినట్టయితే, ఎప్పుడైతే మన ఈ చక్రాలు కరెక్ట్గా అలైన్ చేసినట్టయితే మన బ్యాక్ వెనకాల ఉంటాయి, బ్యాక్ బోన్ ఉంటాయి కదా, స్పైనల్ కార్డ్కి కరెక్ట్గా 7 చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలు కనుక అలైన్ చేసినట్టయితే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు, మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు చెప్పాను కదా, ఆ చక్రాలు అలైన్ ఎప్పుడు ఉంటాయని అంటే మనం ఆ చక్రాలు క్లీన్స్ చేసుకుంటేనే అవి సరిగ్గా ఉండి వాటికి సంబంధించినవన్నీ క్రియలు సరిగ్గా జరుగుతాయి. అవి కనుక ఎక్కడైతే అపశృతి జరిగినట్టయితే మనకి అనారోగ్య సమస్యలు చాలా మటుకు ఇప్పుడు అనారోగ్య సమస్యల కంటే ఎక్కువగా నా అనుభవంలో చూసింది ఏంటంటే డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్, ప్లస్ ఈగో, యాటిట్యూడ్, యాంగర్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఇవి ఎందుకు అని అంటే ఎప్పుడైతే మనకి థర్డ్ ఐ, క్రౌన్ చక్ర, రూట్ చక్ర, ఈ అంటే రూట్ చక్ర అంటే మూలాధార చక్రము, ఇలాంటి కొద్దిగా బ్యాలెన్స్ సరిగ్గా లేదు అని అన్నప్పుడే మనకి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. సో దానికి సరియైన మార్గం ఇది, ఈ 7 చక్ర. ఇప్పుడు నేను కూడా ధారణ చేస్తాను ఇది.
ఎందుకంటే నేను కూడా మనిషినే గదా! అన్ని రోజు ఒక 30, 40 కన్సల్టెన్సీస్ చేసి మళ్ళీ నేను స్పెసిఫిక్‌గా ఈ 7 చక్ర అలైన్‌మెంట్ వీటికి కూడా మంత్రాలుంటాయి. ఇవి లేకుండా మంత్రాలతో కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక అరగంట, గంట స్పెండ్ చేయాలి. సో, అలా చేయలేము మనము. అందరూ చేయలేరు గదా! ఒక అరగంట, గంట చేయాలి అనంటే యోగా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దీనికి కూడా చేసుకోవాలి, టైం కేటాయించాలి అనంటే కొద్దిగా ఇబ్బందే గదా! సో, అలా చేసుకోలేము అని అనుకున్న వారికి ఇది మంచి పరిహారం. ఇది కనుక ధారణ చేస్తే మనకి క్విక్‌గా అవుతది అన్నట్టయితే నేను చెప్పట్లేదు. క్విక్‌గా ఎవ్వరికీ ఏది జరగదు. క్విక్‌గా అయ్యేది మనకి లాంగ్ రన్‌లో రిజల్ట్స్ అయితే రావు. సో, ఇది స్లోగా మనకి అన్ని చక్రాస్ అలైన్ అయిపోతాయి. తప్పకుండా అందరూ వేసుకోండి. అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి.